హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారం. నా స్నేహితుడు ప్రియమిత్రుడు టీవీ5 సాంబశివరావు గారు ఏదో సీఈఓనా చైర్మన్ అంటారు ఆ సంస్థకి. వారు కాక్రోచ్ జనతా పార్టీ పైన విమర్శనాస్త్రాలు సంధించారు. ఇప్పుడు ఇంట్రొడక్షన్ బాగా మరీ ప్రొఫెషనల్గా ఉంది కదా. ఒరే సామిగా, నీకు సంబంధం లేని దాంట్లో నువ్వు ఎందుకురా ఏలు పెడతావు? మెట్టు దెబ్బలు తినడానికి కాదు. సరే, ఏదో నువ్వు బేటా కోసం చంద్రబాబు నాయుడికి బాకాలు ఊదాలా, ఎందుకంటే చంద్రబాబు నాయుడు కూటమిలో ఉన్నాడు కాబట్టి నువ్వు ఏదో కాపాడాలనుకొని నువ్వేదో చేస్తున్నావు. ఓకే, అర్థమైంది. కానీ నచ్చలేదనుకో, ఊరుకోరా. కొన్ని ఉద్యమాలు మనం ఎంతగా పిఆర్ టీములతో ప్రాపగాండాలతో మనం దాన్ని నీరుగార్చాలని చూసినా ఉద్యమాలు చాలా బలంగా ఉంటాయి. రేపు పొద్దున ఒక 2-3 నెలల తర్వాత ఇదే వీడియో నువ్వు ప్లే చేసుకుంటే నీకే ఇట్లా పైకి చూసి ఉమ్మేయాలనిపిస్తుంది. నీ మీద నీకే అసహ్యం వేస్తుంది. అర్థం చేసుకోవాలి సాంబిగా. అసలు ఏందో ఇంకా అంటే సేమ్ టు సేమ్. అది ఇప్పుడు కాదు, మాట్లాడినప్పుడు నేను గుర్తు చేస్తాను మీరు ఆశ్చర్యపోతారు. ఒక్కసారి సాంబిగాడు కాక్రోచ్ జనతా పార్టీని ఏదో అంటాడు, అక్కడి నుంచి మొదలు పెడదాం. మనం కూడా బ్యాటింగ్ చేద్దాం. ఎందుకంటే క్రికెట్ భాషలో మాట్లాడాడు సాంబిగాడు. మనం కూడా బ్యాటింగ్ చేద్దాం. వాడు బౌలింగ్ చేస్తాడంట. చూద్దాం ఎవరు ఎక్కువ రన్స్ కొడతారో మనం కూడా చూద్దాం. ఇంకా దారా వచ్చేసి ఎక్కువ ఆలస్యం కూడా చేయకు. యాక్చువల్గా మనం చూసినట్టయితే కాక్రోచ్ జనతా పార్టీ ఇది ఒక ప్రధాన న్యాయమూర్తి గారు ఢిల్లీలో ఒక కేసు సందర్భంగా జస్ట్ అలవోకగా అన్న మాటలు తీసుకొని అభిజిత్ దిమ్కే అని యుఎస్ఏలో ఉన్న వ్యక్తి, ఎస్ మేం కాక్రోచులమే, మేము మురికిలోనే ఉంటాం, మురుగు గుంటలోనే ఉంటాం, పాయఖానాలో ఉంటాం, బాత్రూముల్లో దాక్కుంటాం, కాక్రోచుల వల్ల ఎటువంటి ఉపయోగం లేకపోగా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా భయపడేటట్టుగా ఇవి ప్రవర్తిస్తుంటాయి. కాక్రోచ్లు ఎక్కడ కనపడ్డా సరే హిట్ అనేది పెట్టి కొడుతూ ఉంటారు. కాక్రోచ్ అనేది అంత మంచి పదము కాదు, అందరూ గౌరవంగా చూసే పదము కాదు. కాక్రోచ్లాగా ఉండకూడదు, పులులు సింహాలుగా ఉండాలి యువత అంతని ప్రధానమంత్రి మోడీ గారు మాట్లాడుతుంటే వీళ్ళు మాత్రం లేదు మేము కాక్రోచ్లుగానే ఉంటాము, పరాన్న జీవులుగానే ఉంటాము అని కొంతమంది ఒక 20 మంది తయారయ్యి వారికి అనవసరంగా చిల్డ్రన్ని పిల్లల్ని వేరే వాళ్ళని ప్రేరేపించారు. ఇది కాక్రోచ్ జనతా పార్టీ. అదొక పార్టీ కాదు, అదొక వ్యవస్థ కాదు, ఏమీ కాదు. సరేరా, కరెక్టే, అదొక పార్టీ కాదు ఏం కాదంటావు కదా. పోయి జంత్ర మంత్రం ముందర పోయి కూర్చొని పిల్లలతో డిస్కషన్స్ అండ్ డిబేట్ పెట్టి ఇక్కడ స్టూడియోలో సూట్ వేసుకొని ఎందుకుంటావు? ఆడిపోయి నువ్వు మాట్లాడితే నీకు తెలుస్తుంది. ఒరే, వాళ్ళు ఏం అడుగుతున్నారు, నువ్వు ఏం మాట్లాడుతున్నావు? కాక్రోచెస్, దేశ యువత కాక్రోచెస్ అన్నందుకు అవును మేము కాక్రోచ్లమే అని కాక్రోచ్ జనతా పార్టీ అని పెట్టారు. ఆ మూమెంట్ ఎంత పెద్దదైందో చూసినావు కదా. ఒరే, నీ జన్మంతా నువ్వు ఆ సూట్ వేసుకొని వార్తలు చదివితే నిన్ను ఒక బొగడా కమిడియన్ అని చెప్పేసి ప్రజలు గుర్తించారు. నువ్వేం వార్తలు చదివేవాడని ఎవరు కూడా గుర్తించరు. బంకు సాంబానో, బొగడా సాంబానో, ఎల్ముండల సాంబానో నిన్ను ఒక వేస్ట్ గాడని గుర్తించరు. అది నీ కష్ట ఫలితం. వాళ్ళు కాక్రోచ్లమే మేము అని పార్టీ పెట్టి, ఓకే పొలిటికల్ పార్టీయా లేకపోతే ఇంకోటే వాళ్ళు ఉద్యమం తీసుకొచ్చినారా, యువతను ప్రభావితం చేసినారా? నీ మాటలతో నువ్వు కనీసం ఒక్కనైనా ప్రభావితం చేసినారా? కుల గజ్జితోనో ఇంకొక గజ్జితోనో నీ వీడియోలు చూడాలి తప్పితే ఒక్కరినంటే ఒక్కరిని ప్రభావితం చేసినావరా నువ్వు? కాక్రోచ్లు అసలు వాళ్ళు పార్టీ కాదు, వాళ్ళు పిల్లల్ని పిల్లల్ని ప్రేరేపించినారంట. ఇప్పుడు ఏం చేయాలైతే? ఇప్పుడు నీ మాటలు విని అందరూ కూడా సాంబా జనతా పార్టీ అనే ఒక పార్టీ పెట్టాలనా? పార్టీ పెట్టేసి సంకలు ఎట్టనాకాలా, ఊడిగ పెట్ట చేయాలనో అది ట్రైనింగ్ ఇస్తావా? నువ్వు నేర్పిస్తావా? ఒకటేనా సాంబిగా, ఈ పనికి మాలిన పిఆర్ టీంలు, ప్రాపగాండా టీంలు, ఇలాంటి బొగడాగాలు ఉన్నంత వరకు దేశం బాగుపడదు. సమస్యని సమస్యలాగా చూడకుండా ఆ సమస్యకు ఇంకా వేరే ఏవో ఆపాదిస్తూ ఇప్పుడు వస్తాడు. అదే ఆపాదిస్తాడు చూడండి, ఇంకా నెక్స్ట్ ఏమేమి మాట్లాడతాడంటే దేవుడా ఇన్ని జరిగినాయా అనిపిస్తుంది. ఒకసారి వినండి. మరి యాక్చువల్గా అభిజిత్ దిమ్కే వచ్చిన తర్వాత అప్పట్లో జనాలు ఎవరు కనిపించలా, స్కూల్ పిల్లలు ఎవరు కనిపించట్లా. వారు ఎవరికి అప్పచెప్పారు? బృందా కారత్ గారికి మొత్తం ఈ వ్యవహారం అంతా అప్పచెప్పినట్టుగా మా దగ్గర సబ్జెక్టు కరెక్షన్ సమాచారం ప్రకారం చెప్తున్నాను. బృందా కారత్ గారు డబ్బులు పెట్టి రాజకీయాలు చేసే వ్యక్తి కాదు, అలాగని కామ్గా ఉండే వ్యక్తి కూడా కాదు. కానీ వీరు అనుకున్నట్టుగా జనాల్ని సమీకరించలేకపోయారు, మిగతాయి సమీకరించలేకపోయారు, సమకూర్చలేకపోయారు. అప్పుడు అది ఏదో కాక్రోచ్ జనతా పార్టీ కొంతమందితో వెళ్ళిపోయారు. ఒరే, అసలు నువ్వు మాట్లాడేదానికి అక్కడ జరిగే ఇన్సిడెంట్కి ఎవరో సంబంధం ఉందరా? బృందా కారత్తు, బూందీ కార్యాలు,
మళ్ళా మా దగ్గర సమాచారం ఉంది సబ్జెక్టు కరెక్షన్. మరి సబ్జెక్టు కరెక్షన్ ఉన్నప్పుడు నువ్వు దాన్ని ఎందుకు ఒక వార్తలాగా ప్రజల్లోకి ఎక్కించాలని చూస్తున్నావు? నీకే తెలియదు దాంట్లో క్లారిటీ ఉందా లేదా. నువ్వే అంటున్నావు సబ్జెక్టు కరెక్షన్. సబ్జెక్టు కరెక్షన్ ఉన్నప్పుడు నువ్వు ఎందుకురా వాగాల? బృందా కారత్న అప్రోచ్ అయ్యారు, బూందీ కార్యాలు తెచ్చుకున్నారు, తిన్నారు. ఏమరా బూందీ కార్యాలు దొరికినంత ఈజీయా బృందా కారత్ గారికి చెప్పి వారు ఏదో చేయాలని చూసి? అంటే ఏం చెప్పాలనుకున్నావురా? ఓకే, ఇప్పుడు బీజేపీని కాపాడతా నేను అని ఏమైనా కంకణం కట్టుకున్నావా? నువ్వు నిజంగా బీజేపీని కాపాడాలనుకునేవాడు అయితే నువ్వు చేయాల్సింది ఏంటంటే సమస్యను పరిష్కరించండి అని చెప్పండి, అంతవరకు ఓకే. లేదు వాళ్ళిట్లా వీళ్ళిట్లా వాళ్ళకి జనాలు లేరు అది ఇది అవసరమారా ఈ సొల్లంతా? నెక్స్ట్ ఇంకా పార్లమెంట్ సెషన్ గురించి కూడా మాట్లాడతారు. అసలైన మ్యాటర్ ఇప్పుడే వస్తుంది ఒకసారి. కానీ పార్లమెంట్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో జూలై 19th అప్పటికి చాలా మంది వచ్చేద్దాం, వేలకు వేలు వచ్చేద్దాం. అప్పటికి అన్ని రకాలుగా సమకూర్చుకున్నారు. కొంతమంది ఉంటారు కదా, రాజకీయ నాయకులు ఉంటారు, వ్యాపారస్తులు ఉంటారు, లేకపోతే బంగ్లాదేశ్ వాళ్ళు ఉంటారు, పాకిస్తాన్ వాళ్ళు ఉంటారు, టర్కీ వాళ్ళు ఉంటారు, ఇతర దేశాల వాళ్ళు ఉంటారు. సరే, భారతీయ జనతా పార్టీ అంటే పడదన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఈ మధ్య పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వాన్ని చేంజ్ చేసిన తర్వాత చాలా మంది ఎదురు తిరుగుతున్నారు. బంగ్లాదేశ్లో మమతా బెనర్జీకి జై అని అన్న కొంతమంది కూడా ఉన్నారు. వాళ్ళందరికీ భారతీయ జనతా పార్టీ నచ్చట్ల. ఎందుకంటే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తించడానికి ఈ పార్టీ ఒప్పుకోట్ల. వెంటనే దిగిపోయారు. ఇక్కడ వెంటనే దిగిపోయారు. నేను నిన్న కూడా చెప్పాను, చాలామంది ఏం చేశారంటే రాళ్ళు తీసుకొని వచ్చారు. అందులో కొన్ని విజువల్ చూస్తే ఒక వ్యక్తి భారతదేశంలో ఉన్న పార్లమెంటుని కింద పడేస్తాం, పార్లమెంటు భవనం లేకుండా చేస్తామన్నాడు. వాడు భారతీయుడు, వాడు కాక్రోచ్ జనతా పార్టీ. రెండో అతను కాశ్మీర్లో 370 ఆర్టికల్ మళ్ళీ కావాలి, అతను కాక్రోచ్ జనతా పార్టీ. మేము జమ్మూ కాశ్మీర్ పాకిస్తాన్తో కలిపేస్తాం, అతను కూడా కాక్రోచ్ జనతా పార్టీ. ఇది జర్నలిజం అండి, మనం నమ్మాలి. ఎవరో అంట బంగ్లాదేశ్లో ఉన్న వాళ్ళు మమతా బెనర్జీని దించేస్తే వాళ్ళకు నచ్చలేదంట, వాళ్ళు ఏం చేయలేకపోతున్నారంట. ఒకవేళ మమతా బెనర్జీ ఉన్న బంగ్లాదేశ్లో ఏం చేస్తారా? బంగ్లాదేశ్ నుంచి, పాకిస్తాన్ నుంచి, టర్కీ నుంచి వస్తుంటే ఏం చేస్తారు? మన బార్డర్ సెక్యూరిటీలో కానీ లేకపోతే ఇమిగ్రేషన్లో కానీ అక్కడ కదా కట్టడి చేయాలి. వాళ్ళు ఢిల్లీ దాకా ఎట్లా వచ్చినారా? ఆర్టికల్ 370 లేకపోతే బార్డర్ సెక్యూరిటీ, ఇంకా పాకిస్తాను, కాశ్మీరు. ఒరే, సేమ్ టు సేమ్ నీ జర్నలిజం ఏమాత్రం మారలేదురా. జగన్మోహన్ రెడ్డి గారు పుంగనూరుకి మామిడి రైతుల్ని పరామర్శించడానికి వెళ్తే ఏం కూర్చున్నావురా నువ్వు? ఆ రోజు రోహింగ్యాలు వచ్చినారు అన్నావు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి కోసం రోహింగ్యాలు వచ్చినారు. ఈరోజు కాక్రోచ్ జనతా పార్టీ కోసం బంగ్లాదేశ్, పాకిస్తాన్ నుంచి వచ్చినారు. సరే వచ్చినారు, బార్డర్ల దగ్గర ఆపాల్సిన బాధ్యత ఎవరిదిరా? కాక్రోచ్ జనతా పార్టీదే. ఎట్లొస్తున్నారు వాళ్ళు ఢిల్లీకి? ఎట్టొస్తున్నారు? పైగా ఎవడో ఏదో కూసినాడో, ఎవడో ఇద్దరు ఆకతాయిలు రాళ్ళు తెచ్చినారు అంటే ఇంక మొత్తం ఆ ఉద్యమానికే మకిలి అంటించాలని చూస్తావరా? ఒరే, నువ్వు ఎట్టరా నువ్వు జర్నలిస్ట్ అయినావు? నేను ఒకటే చెప్తున్నారా సాంబిగా, ఇట్లాంటివి మాట్లాడడం వల్ల మెట్టు దెబ్బలు తిన్న తప్పితే నీకు ఏమీ జరగదు, ఒరగదు. గుర్తుపెట్టుకో. సేమ్ టు సేమ్ మీకు గుర్తుందా అండి? జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో మామిడి రైతులను పరామర్శించడానికి పోతే రోహింగ్యాలు వచ్చినాడు అన్నాడు. అంటే ఎవరు? బంగ్లాదేశ్ నుంచి, అక్కడి నుంచి, ఇక్కడి నుంచి. ఇప్పుడు సేమ్ ఇంకా ఈడు ఎట్లా జర్నలిజం చేస్తాడో. అరే, ప్రతి చోట ఎవడో ఒక 10 మంది 5 మంది ఆకతాయిలు, వాళ్ళు పబ్బం గడుపుకోవడానికి రాజకీయ నాయకులు వాళ్ళు వీళ్ళు వస్తారు. నువ్వు ఒక మనిషివైతే దున్నపోతే జన్మెత్తపోతే నువ్వేం చేయాలరా? సమస్యను పరిష్కరించాలి. ఇక్కడ మనం మోదీ గారిని తిట్టాల్సిన అవసరం లేదు, CJP వాళ్ళని తిట్టాల్సిన అవసరం లేదు. పరీక్షలు పారదర్శకంగా జరుగుతున్నాయా లేదా, లీకులు లేకుండా జరుగుతున్నాయా లేదా, అది కదా ఇంపార్టెంట్. లేదు ఇప్పుడు మోదీ గారిని దించడానికి CJP వాళ్ళు ప్లాన్ చేస్తున్నట్ట. ఒరే, వాళ్ళు నీటి గురించి మాట్లాడుతున్నారా? మోదీని దించాలనో ఇంకోటి కాదు, నీటి గురించి మాట్లాడుతున్నారు. దాన్ని సెటిల్ చేయకపోతే మోదీ గారికి ఇబ్బంది అయింది. కానీ వాళ్ళు వచ్చేసి మాకు నీట్ ఎగ్జామ్స్ పారదర్శకంగా రాయండి అంటే మోదీ గారిని దించినట్టు అవుతుంది. చర్చలు జరగాలి. ఆ చర్చలు జరపాలని చెప్పాలా? ఒక న్యూస్ రీడర్ అయి ఉంటే నువ్వు మనిషే జన్మెత్తింటే దున్నపోతే జన్మెత్తపోతే చర్చలు జరపండి. చర్చలు జరిపి అందులో పిల్లల సమస్యలను తీర్చండి అని చెప్పాలి. కానీ ఇంకా వాళ్ళు అడుగుతున్నారు బీజేపీకి మైనస్ అవుతుంది కాబట్టి నేను బీజేపీకి సపోర్ట్ చేయడానికి వీళ్ళపైన దేశద్రోహులను రాజద్రోహులను ముద్ర వేస్తుంటే ఒరే నాయన పోయేది బీజేపీ పరువురా? అది మనోడికి పెయిడ్ ఆర్టిస్టులు. నేను చెప్తున్నా కదండి, ఈ దేశాన్ని భ్రష్టు పట్టిస్తుంది ఎవరు అంటే ఫస్ట్ రాజకీయ నాయకుల్ని కూడా డామినేట్ చేసిన వాళ్ళు ఎవరు అంటే PR టీంలు, ప్రాపగాండా టీంలు. దాంట్లో చేరిపోయినాడు వీడు, పనికిమాలినోడు. వీడు ప్రాపగాండా టీంకు వీడు వాడే అధ్యక్షుడు.
ఎందుకంటే సంకల్ నాకేది ఎట్లా బేటాలు తీసుకునేది ఎట్లా తెలిసిన విధవ. ఇప్పుడు నిన్న షార్ట్ వీడియోలో టైం లేక ఎక్కువ మాట్లాడలేదు, క్రికెట్ భాషలో చెప్తారంట, దాని గురించి మాట్లాడదాం, ఒక్కసారి వినండి. వీళ్ళు కాక్రోచ్ జనతా పార్టీ టాస్ గెలిచి బౌలింగ్ ఎన్నుకున్నారు. ఆ బౌలింగ్ ఏం చేశారు? నో బాల్స్ వేస్తున్నారు, వైడ్ బాల్స్ వేస్తున్నారు, ఎంపైర్ వద్దన్నా బాల్స్ వేస్తున్నారు, తలలకి తగిలేలాగా వేస్తున్నారు, ఒంటికి తగిలేలాగా వేస్తున్నారు. బాడీ లాంగ్వేజ్ అని, బాడీ బౌలింగ్ అని ఒకప్పుడు ఆస్ట్రేలియా వాళ్ళు చేసేవాళ్ళు. బాడీని చూసి బౌలింగ్ చేసేవాళ్ళు. వాళ్ళు మరి అంత స్పీడ్గా బాల్ వస్తే తట్టుకోలేదు కదా బ్యాట్స్మెన్. ఎన్ని రకాలుగా బాల్స్ వేశారో ఆ రాళ్లతో చూసాం మనం. బౌలింగ్ చేసిన కాక్రోచ్ జనతా పార్టీకి పోలీసులు బ్యాటింగ్ చేసి చూపించారు. ఆ బ్యాట్ తోటి ఆ బాల్ని వాళ్ళ ముఖాలు పగిలేలాగా చేశారు. ఆ బౌలర్ ముఖం పగిలేలాగా, లేకపోతే ఫీల్డర్స్ ముఖం పగిలేలాగా, ఆ కాక్రోచ్ జనతా పార్టీ పారిపోయేలాగా అద్భుతమైన బ్యాటింగ్ చేశారు. మనకు అద్భుతమైన బ్యాటర్స్ ఎంతమంది లేరు? గవాస్కర్, విశ్వనాథ్, వెంకసర్కర్, మరి వీళ్ళంతా ఉన్నారు కదా, సచిన్ టెండూల్కర్, లక్ష్మణ్, ద్రావిడ్, మరి రోహిత్, విరాట్ కోహ్లీ, వీళ్ళంతా ఉన్నారు కదా. వీళ్ళందరూ కలిసి బ్యాటింగ్తో కొట్టి పడేశారు. సిజేపి అంటే ఎవరిదండి ఆ పార్టీ? భారతీయులే కదా, మన పిల్లలే కదా. కానీ ఎంత అక్కసు చూడండి వీడికి. పోలీసు వాళ్ళు బ్యాటింగ్ చేశారంట, తలలు బగలగొట్టారంట, ముఖాలు బగలగొట్టారంట, వాళ్ళు పారిపోయారంట, తరిమేశారంట. వీడు ఒక జర్నలిస్టా? ఫస్ట్ ఆఫ్ ఆల్ వైడ్ బాల్ వేసారు అన్నాడు. వైడ్ బాల్ వేస్తే బాడీకి ఎట్లా తగులుతాయి రా బాళ్ళు? అరే మైదానం, రే మాదాపూర్ ఎట్లా తగులుతాయి చెప్పురా. రెండోది బాడీ లాంగ్వేజ్ బౌలింగ్ అంట. బాడీ లాంగ్వేజ్ నీ బొంద లాంగ్వేజ్ కాదు, అది బాడీ లైన్ బౌలింగ్ అంటారు. నువ్వు తెచ్చుకున్న స్క్రిప్టే నువ్వు 1-10 సార్లు చదివిందే నువ్వు వాడికి వచ్చి సక్కంగా మాట్లాడలేకపోతున్నావే. ఎంతో కష్టపడి వాళ్ళు పరీక్షలు రాస్తే ఎవడో పేపర్ లీక్ చేసి వాడు ఎక్కువ మార్కులు తెచ్చుకుంటే వాళ్ళకు బాధ ఉండదరా? వాళ్ళు దేశద్రోహులా? ఒరే నీ మాదిరి ఇప్పుడు సేమ్ నువ్వు చేసేది ఆ లీకులు చేసే వాళ్ళు ఒకటే రా. ఇప్పుడు నువ్వేంది వేరే వాడి స్క్రిప్ట్ చదువుతున్నావు, వాడు కూడా ఏంది వేరే వాడు పేపర్ తీసుకొచ్చిస్తే ఆ చదివి ర్యాంకులు తెచ్చుకుంటున్నారు. నీకు వాళ్ళకు పెద్ద తేడా లేదు. అందుకే నీకు ఈ సిజేపి వాళ్ళు దేశద్రోహులు, రాజద్రోహులు, నీకు వాళ్ళు ఏదో మోసం చేస్తున్నారు అన్నట్టు నీకు అనిపిస్తుంది. ఒరే పోలీసు వాళ్ళు క్రికెటర్లా? కొడితే వీళ్ళు ధర్నా చేసే వాళ్ళు తలలు పగిలినాయా? సరేరా, ఇప్పుడు నేను ఒకవేళ సిజేపి వాళ్ళకా లేకపోతే బీజేపీ వాళ్ళకా చెప్పేది మనస్ఫూర్తిగా చెప్తాను, ఎందుకంటే సమస్య పరిష్కారానికి. నువ్వు ఇవే మాటలు పోయి జంతర్ మంతర్ దగ్గర కూర్చొని మీరందరూ వేస్ట్ గాళ్ళు, మీరు దేశద్రోహులు, మీరు రాజద్రోహులు, మీరు అది ఇది, పోలీసు వాళ్ళు క్రికెటర్లు, మీ తలకాయలు పగలు కొడతారు, మీ ముఖాలు పగలు కొడతారు, బాళ్ళు మీరు వేస్తే బ్యాటింగ్ వాళ్ళు చేస్తారు, ఇవన్నీ పోయి ఆడ చెప్పురా. చెప్పేమి? ఎందుకంటే మనం భారతీయులం కదా, పోయి ఆడిపోయి చెప్పు. చిన్నపిల్లోళ్ళు మా ఇబ్బందులు తెలుసుకోండి అని చెప్పేసి యువత రోడ్డు ఎక్కితే వాళ్ళను యాంటీ నేషనల్ ఎలిమెంట్స్, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అని వాళ్ళు వచ్చినారు, వీళ్ళు వచ్చినారు, పార్లమెంట్ మీద దాడి చేస్తాం, ఆర్టికల్ 370, బార్డర్ సెక్యూరిటీ ఫోర్సు, రోహింగ్యాలు, పాకిస్తాను, బంగ్లాదేశు, టర్కీ. అవసరమారా? ఎవరు నమ్మలేదు కాబట్టే నెక్స్ట్ రోజు నరేంద్ర మోడీ గారు పోస్ట్ పెట్టారు, మళ్ళీ వీడియో మెసేజ్ కూడా రిలీజ్ చేశారు. అదే సక్సెస్ అయిందనుకో, ఆ ప్రాపగండ సక్సెస్ అయితే మోదీ గారు బయటకు వచ్చే అవకాశం కూడా లేదు. దేశంలో ఎవరు కూడా నమ్మట్లే. పిల్లలకు న్యాయం చేయండి అని చెప్తున్నారు, పనికి మాల డిబేట్లు పెట్టమని కాదు. నా మాట విను. నీకు నచ్చలేదా గమ్మునుండు, సబ్జెక్ట్ తెలీదా అన్నీ మూసుకునుండు. ఇట్టొచ్చేసి సొట్టకూతలు పూసినావు అనుకో. ఒకటండి, వీళ్ళకి ఏమాత్రం యువత పైన ప్రేమ ఉందే? ఒరే సాంబిగా, ఇంతకంటే దిగజారాకురా. ఏం బతుకురా నీ బతుకు? నువ్వు చెప్తే ప్రజలు నమ్ముతారు అనుకున్నావా? గాండ్రించి ఉమ్ముతారు, అది గుర్తుపెట్టుకో.